గుడ్ మార్నింగ్. అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నా. గడిచిన రాత్రికాలం నుంచి దేవుడు తన సన్నిధిలో మనందరినీ భద్రపరుచుకొని మరి ఒక మంచి ఉదయకాలం దినాన్ని మనకు ప్రసాదించిన దేవదేవునికి వెళ్ళని స్తోత్రాలు చెల్లించుకున్నాం. మీ అందరి గురించి మేము అనుదినం ప్రార్థిస్తున్నా. మా గురించి కూడా మీరు ప్రార్థిస్తున్నారని మేము నమ్ముతున్నాం. అలాగే యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మా ఉదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు వాగ్దానము ద్వితీయోపదేశ గ్రంథము 4వ అధ్యాయము 4:31 వచనం. నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు. నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు. మనల్ని ఎప్పుడు దేవుడు ఆయన నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు దేవుడు చేయి విడువడు. ఆయన ఎప్పుడు మనల్ని వదిలిపెట్టాడు, మనం వెంటే ఉంటాడు. మనం ఆయన నమ్ముకున్న బిడ్డల్ని ఆయనతోడే ఆయన మనతోనే ఉంటాడు. మనం ఎక్కడ ఉన్నా అక్కడే మన దేవుడు మనకు తోడుగుండి మన ముందు ఆయన నుండి మనల్ని నడిపిస్తాడు. మనం చేయి పెట్టి ఆయన నడిపిస్తాడు. నిన్ను నాశనం చేయడు. తను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధన మరిచిపోడు. మన తల్లిదండ్రులతో చేసుకున్న నిబంధన కూడా మర్చిపోరు. మనం ఎవరికైనా చేస్తుంటాం కదా, ప్రామిస్లు చేస్తుంటాం. అలాగనే నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. కనుక మనం ఎప్పుడు దేవుళ్ళో ఉందాం, దేవుళ్ళో నడుచుకుందాం. దేవుడిని నమ్ముకొని ముందుకు సాగితే దేవుడు మనల్ని అన్నిటిలో దేవుడు ఆశీర్వదిస్తాడు. మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు, మన బిడ్డలను ఆశీర్వదిస్తాడు, మన ఉద్యోగ విషయాలలో ఆశీర్వదిస్తాడు, మన ప్రయాణాలలో ఆశిస్తాడు. మనం ఏమైతే దేవుడిని అడుగుతున్నామో అవన్నీ దేవుడు మనకు సమృద్ధిగా దయచేస్తాడు. మనకు మంచి ఆరోగ్యాలు కూడా దేవుడు దయచేస్తాడు. దేవునిలో మనం ఉందాం, దేవుణ్ణి ప్రార్థిద్దాం. అలాగే యెహోషువ 1వ అధ్యాయము 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నీ ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేక ఉండును. అలాగనే నేను మోషకు తోడయ్యుండునట్లును నీకును తోడయ్యుండును. నేను మోషకు తోడయ్యుండునట్లు నీకును తోడయ్యుండును. దేవుడు ఎప్పుడు ఇక్కడ ఈ వాక్యంలో ఏమి ఇచ్చాడు దేవుడు? నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు. కానీ అదే దేవుడు మళ్ళీ యెహోషువ దాంట్లో 1వ అధ్యాయం 5వ వచనంలో నేను మోషకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండడు. మోషకు తోడై ఉన్నట్టు మనకు కూడా తోడై ఉంటాడు. ఎందుకు ఎట్లా తోడై ఉంటాడు దేవుడు? మనం ఎప్పుడు దేవుడిని నమ్ముకుని ఉండాలి, దేవుడిని ప్రార్థిస్తూ ఉండాలి. దేవుడిలో ఉంటే మన దేవుడు తప్పుగా యెహోషువను ఆశీర్వదించినట్టు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు, మన కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. కనుక మనం ఎప్పుడు దేవుడిని నమ్ముకొని దేవునిలో ఉంటే, నీకు జ్ఞానం ఇచ్చి ఉన్నాను కదా, నిబ్రము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అన్నింటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీవు నడుచు మార్గాలన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. కాబట్టి మనం దేనికి భయపడవసరం లేదు, దేనికి బాధపడవసరం లేదు. గొప్ప దేవుడు, అద్భుత కార్యుడు మన దేవుడు. మనల్ని ఎప్పుడు చేయి విడువడు. మనం నమ్ముకున్న తగిన దేవుడు కనుక మనం ఆయన్ని ప్రార్థనలో ఉందాం, ఆయన ప్రార్థన అడుగుదాం. ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు ఆయన సన్నిధిలో మనల్ని భద్రపరచుకోవాలని, ప్రతి ఒక్కళ్ళని ప్రార్థనలో ఉండాలని ఈ 2 వాగ్దానాలు ఎత్తి పట్టుకొని మీరు కూడా ప్రార్థనలో ఉండండి. మా గురించి మీరు చేయండి, మీ గురించి కూడా మేము ప్రార్థనలో ఇస్తాం. గొప్ప దేవుడు ఆయన, అద్భుత కార్యాలు చేయగల దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు ఆయన. మనం అనుకోని కార్యాలు కూడా గొప్ప దేవుడు మనకు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, అద్భుత కార్యాలు, నమ్మదగిన కార్యాలు ఎన్నో మనం నమ్మలేము. కొన్ని అద్భుత కార్యాలు చేసి మన కుటుంబాన్ని ఎంతో గొప్పగా తీర్చిదిద్దగల గొప్ప దేవుడు కనుక ఆయన మనం ప్రార్థనలో నేర్చుకున్నాం. ప్రార్థన భూమిని ఆకాశం సర్వలోకం ఏకరీతిగా ప్రపంచం గొప్ప దగ్గర తండ్రి ప్రభా నాయన, గడిచిన రాత్రికాలం నుంచి నీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరచుకొని ఈ ఉదయకాలం నుంచి ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేసిన విధానాన్ని నీకు వెళ్ళని స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగల తండ్రి, అద్భుత కార్యుడా, ఆశ్చర్యకార్యుడా, మహింగల తండ్రి, సమస్తం ఎరిగిన దేవుడివి, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడివి, మా తలంపుల పట్టుకు మీరు పెరిగిన దేవుడు నాయన. మా తలంపులు వేరే, నీ తలంపులు వేరే తండ్రి. నీ శ్రేష్టమైన తలంపులు కనుక నీ తలంపుల అనుసారంగా మమ్మల్ని అందరినీ నడిపించగలరని వేడుకుంటున్నాను తండ్రి. ఇదిగో ఈ ఉదయకాలాన్ని ఎంతమంది ప్రభా నీకు మొరపెట్టుచున్నారో తండ్రి, కన్నీటితో నిన్ను అడుగుతున్నారు తండ్రి. వారి అవసరాల నిమిత్తమై, వారి శ్రమల నిమిత్తమై ప్రభా వారిని ఆశ్రయించి కాపాడాడు. కావాల్సిన అవసరంలో మీరే తోడుకుండా ఆశ్రయించి కాపాడాడు. ప్రతి కుటుంబాన్ని మీరు పేరు వర్షం దీవించి ఆశ్రయించండి ప్రభా నాయన. అలాగనే తండ్రి ప్రభా నాయన,
ఎంతమంది యవన బిడ్డల ప్రభానైనా నీ మార్గం ఇచ్చి ప్రభా సైతాన్ శోధనలు సైతాన్ శక్తులు లొంగిపోతున్నారు ప్రభా. అలాంటి బిడ్డలందరూ మరి ఒక మంచి తరుణం చేసి ప్రభా ఆ బిడ్డల్లో మంచి మార్పును దయచేసి ఆ బిడ్డలను శోధన నుంచి తప్పించి ప్రభా నీ మందిరంలో ప్రభా అని మోకరించి ప్రార్థించి నీకు ఒక మంచి సాక్షులుగా నిలబడే భాగ్యాన్ని బిడ్డలు దయచేయగలని అనుకుంటున్నాను. అలాగే ఎంతమంది ఎవరి బిడ్డలు ప్రభావాన్ని ఉద్యోగాల నిమిత్తమని అడుగుతున్నారు తండ్రి. అలాంటి పిల్లలందరినీ మీరు దీవించిన ఉద్యోగాలు దయచేయండి. అలాగే మ్యారేజీల నిమిత్తమై ప్రభావాలు తల్లిదండ్రులు బిడ్డలు ఎంతమంది అడుగుతున్నారో తండ్రి వారి ప్రార్థనలు ఆలకించి వారి మొరలు మీరు విని ప్రభానైనా మ్యారేజ్ విషయాల్లో మీరు సాయం చేసి వారు మంచి మ్యాచింగ్ జరిగి ప్రభా మ్యారేజ్ జరుగులాగానే మీరు వారి కుటుంబాల్లో సంతోష సమాధానం కలుగు చేయగలని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా దూరదేశాల్లో ప్రభానైనా బిడ్డలు ఎంతమంది ప్రభానైనా యవన బిడ్డలు పోయి ఉద్యోగాల నిమిత్తం చదువుల నిమిత్తమై చదువుకుంటున్న ప్రభా అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించండి. యవన బిడ్డలు మీ కాపుదల్లో భద్రపరచుకుని ఎలాంటి ఒడిదుడుకులు సమస్యలు లేకుండా కాపాడండి. నీ కృపలో భద్రపరచుకుని ప్రభా నీ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని బిడ్డలు దయచేయండి. అలాగే ప్రభానైనా ఎక్కడెక్కడైతే నీ వాక్య పరిచయం జరుగుతుందో అక్కడంతా మీరే ఉండి నడిపించగలని వేడుకుంటున్నాను తండ్రి. ఎక్కడైతే పేదవారికి ప్రభా ఆర్థికంగా సహాయం చేస్తున్నారు ప్రతి కుటుంబాన్ని మీరు పేరు వర్షం దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాను. రాష్ట్రాలను మీరు దీవించండి ప్రభానైనా వారికి ఆర్థికంగా ఇంకా ప్రభా ఆర్థికంగా సహాయం అందించి ప్రభా ఇంకా విరిగి వారి పరిచయం చేయలేదని మీరు దీవించి ఆశించండి. అలాగే ఎంతమంది ప్రభా వృద్ధ పిల్లల్ని వాక్య పరిచయం చేస్తున్నారు అలాంటి పిల్లలందరినీ మీరు దీవించి ఆశించండి. ప్రభానైనా వారు ప్రభా మంచి ఆరోగ్యాలు దయచేయండి. నేను వారి సంఘాలని సంఘ బిడ్డలను మీరు దీవించి ఆశించి కాపాడండి ప్రభానైనా. ఇంకా యవన బిడ్డలు కూడా ప్రభా నీ వాక్య పరిచయం చేస్తున్నారు ఇలాంటి సైతాన్ శక్తుల లంక ప్రభానైనా నీ కాపుదల బిడ్డలను భద్రపరచుకోండి. అలాగే ప్రభానైనా ఇదిగో మా కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశ్రయించండి. నీ కృపలో భద్రపరచుకోండి. ఇదిగో నీ దాసులను మీరు దీవించండి. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. అందులో ఉన్న బలహీనతలు తీసేసి పరిపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి. అలాగే ప్రభా షాప్ విషయంలో సాయం దయచేయండి. షాపును సక్రమంగా నడిపించుకునే జ్ఞానాన్ని ఓర్పును శాంతాన్ని మీరు ప్రసాదించండి ప్రభానైనా. షాపును 30 అంతలు 100 అంతలుగా దీవించి ఆశ్రయించండి. ఎలాంటి సైతాన్ శోధనలు సైతాన్ శక్తులు కలవ ఇంకా ప్రభానైనా ఎలాంటి సైతాన్ శోధనలో పడినాక ప్రభా మీరే తోడుగా ఉండి ఆశ్రయించి కాపాడి ప్రభానైనా షాపును 30 అంతలు 100 అంతలుగా దీవించి ఆశ్రయించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే పొలం విషయంలో కూడా మీరు సాయం దయచేయండి. దాన్ని ఎవరైతే ఆక్రమించుకున్నారో మంచి మనసుతో దయచేసి ప్రభా వాళ్ళలో మార్పును దయచేసి మా పొలాన్ని మాకు స్వాధీనపరచలాగానే మీరు సాయం దయచేయండి. అలాగే పై అధికారులు కూడా మంచి మనసును దయచేసి దాన్ని సపరేట్ చేసే భాగ్యాన్ని దయచేయగలని వేడుకుంటున్నాం. మీకు అసాధ్యమైనటువంటిది ఏం లేదు ప్రభా సమస్తమును సాధ్యమే కనుక ప్రభా అడుగుడి ఇవ్వబడి అని చెప్పి నా గొప్ప తండ్రి అడుగుతున్నాను తండ్రి. మీరే సాయం అందించగలని ఈ వృద్ధాపిలో మా ఇరువురికి మంచి సంతోష సమాధానం కలుగు చేసి నీ వాక్య పరిచయలో మాకుండా ప్రభా సమస్యలను తీసుకొని నీ వాక్య పరిచయలో మేము ఇరువురు ముందుకు సాగే భాగ్యాన్ని దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగనే ప్రభానైనా మా అలాగే ఎంతమంది పేద బిడ్డలు ఉదయకాలం నీకు మొరపెడుతున్నారో తండ్రి అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించి కాపాడండి. వారికి కావాల్సిన అవసరాల్లో మీరు తోడుగా ఉండి ఆశ్రయించండి ప్రభానైనా. ఇంకా ఎవరైతే ప్రభా ఈ వాక్య పరిచయకు వెనుకబడి ఉన్నారో ప్రభా అలాంటి బిడ్డలందరూ ప్రభానైనా నీ వాక్యాన్ని తెలుసుకొని నీ వాక్యాలను నడుస్తున్న భాగ్యాన్ని దయచేయగలని మా నిమిత్తం మా కుటుంబాల నిమిత్తం మా యూట్యూబ్ ఛానల్ నిమిత్తం ఎవరెవరైతే ప్రార్థిస్తున్నారో వారందరినీ మీరు దీవించి ఆశించి కాపాడండి. అలాగే ప్రభా నీ చిత్తమై ఉంటే ప్రభా నీ వాక్య పరిచయం చేయటం కూడా మీరు మమ్మల్ని వాడుకోగలరని వేడుకుంటున్నా. ఈ వాక్యాన్ని చదివిన ప్రభా దాన్ని విపులంగా విశదీకరించడం కూడా మీరు మాకు మంచి జ్ఞానాన్ని తెలివిని మీరు ప్రసాదించగలని మా ప్రభుని తొంగమారని ప్రేయస్కి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మా తరపున మా కుటుంబం తరపున మీ అందరికీ నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ 2 వాగ్దానాలు ఎత్తి పట్టుకొని మనం దేవుళ్ళో నడుచుకుందాం. దేవుడు మనల్ని 30 అంతలు 100 అంతలు చేయవచ్చు. నేను మోషేకు తోడైనట్టు నీకును తోడై ఉండదును. అలాగనే మనకు కూడా దేవుడు మన కుటుంబాలకు తోడై ఉంటాడని మనం మనస్ఫూర్తిగా నమ్మి దేవుని ప్రార్థిద్దాం. మన కుటుంబాన్ని కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని నమ్ముతున్నాం.